హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన యూకే వైబ్స్. ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఫ్రెష్ ఫ్రూట్స్ పిక్ చేసుకోవడానికి హ్యాట్ఫీల్డ్లో ఉన్న క్యామెస్ హాల్ ఫామ్కి వెళ్తున్నాం. ఈ ఫామ్ వచ్చేసి మేము ఉండే ప్లేస్ నుంచి 30 minutes అవేలో ఉంటుంది. మా పిల్ల అండ్ మా అమ్మ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఫామ్కి వెళ్ళడానికి. ఓ 30 minutes ట్రావెల్ చేశాక ఫామ్కి అయితే వచ్చేసాము. మేము ఇక్కడికి రావడానికి టికెట్స్ అయితే ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. పర్ పర్సన్ వచ్చేసి £2 టికెట్ అనమాట, ఎంట్రీ టికెట్. మనం జస్ట్ ఏ రోజు వెళ్ళాలనుకుంటున్నామో అండ్ ఏ టైంకి వెళ్ళాలనుకుంటున్నామో మన టైం స్లాట్ సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసేసుకొని ఆ టైం వరకు ఫామ్కి వెళ్ళిపోతే సరిపోతుంది. వచ్చేసి చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. లైక్ స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్, బ్లాక్బెర్రీస్ ఉన్నాయి అండ్ చెర్రీస్ ఉన్నాయి. కాకపోతే మేము వచ్చే టైంకి చెర్రీస్ సీజన్ అయిపోయిందనమాట. సో మిగిలిన ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. పదండి ఇంకా వెళ్ళి మన ఫ్రెష్ ఫ్రూట్స్ కోసేసుకుందాం. ఫస్ట్ అయితే స్ట్రాబెర్రీస్ దగ్గరకు వచ్చాము. మోస్ట్ ఆఫ్ ది ఫార్మ్స్లో ఎలా ఉంటుందంటే స్ట్రాబెర్రీ చెట్లన్నీ కింద పెడతారు. అవి కొంచెం పిక్ చేసుకోవడానికి కష్టం అవుతుంది. ప్లస్ వర్షం పడిన లైక్ ఈ పురుగులు ఉంటాయి కదా, ఈ పురుగుల వల్ల వాటికి చాలా డ్యామేజ్ అవుతుంది అనమాట ఫ్రూట్స్కి. సో వీళ్ళు ఏం చేశారంటే ఇలా పాట్స్లో పెట్టేసి పైన పెట్టారు. సో దట్ మనకి పిక్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ ఫ్రూట్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. చూడండి స్ట్రాబెర్రీస్ ఎంత బాగున్నాయో, వెరీ ఫ్రెష్ అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి అసలు. సో ఫామ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే మనము బాస్కెట్స్ తీసుకోవాలన్నమాట. మన టికెట్ చూపించే వాళ్ళ దగ్గరే బాస్కెట్స్ ఉంటాయి. మనం ఏ ఫ్రూట్స్ కోసుకోవాలనుకుంటున్నామో, ఎన్ని బాస్కెట్స్ కావాలో వాళ్ళకి చెప్పేసి బాస్కెట్స్ తీసుకొని లోపలికి వచ్చేయడమే. సో వాళ్ళు ఎంట్రీలోనే మనకి ఇన్ఫామ్ చేస్తారనమాట. లోపలికి వెళ్ళాక ఏ ఫ్రూట్స్ తినొద్దు, జస్ట్ మీరు కొనుక్కోవాలనుకుంటేనే మాత్రం బాస్కెట్స్లో వేసుకొని వచ్చేసేయండి, ఇక్కడికి వచ్చాక బిల్ చేసుకొని తీసుకెళ్ళాలని చెప్పేసి. కాకపోతే ఫ్రెష్ ఫ్రూట్స్ ఇలా కళ్ళ ముందు ఉంటే తినకుండా ఎవరుంటారు చెప్పండి? మేము కూడా ఉండలేకపోయాం, అందుకే తినడం స్టార్ట్ చేసేసాం. సో అలా కాసేపు స్ట్రాబెర్రీస్ కోసుకొని కొన్ని తినేసి మేము నెక్స్ట్ వచ్చేసి రాస్బెర్రీస్ దగ్గరికి వెళ్ళాము. అండ్ ఈ రాస్బెర్రీస్ మాత్రం బయట షాప్స్లో దొరికే వాటికంటే చాలా పెద్ద సైజ్ అండ్ వెరీ టేస్టీగా ఉండే, వెరీ స్వీట్ అసలు. మా పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. మా చిన్నోడు కియా అయితే రాస్బెర్రీస్ బాగా ఇష్టంగా తిన్నాడు. సో అలా రాస్బెర్రీస్ కోసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్లూబెర్రీస్ దగ్గరికి అయితే వెళ్ళాము. నేను యూకేలో చాలా ఫామ్స్కి వెళ్ళాను కానీ బ్లూబెర్రీస్ మాత్రం ఫస్ట్ టైం ఈ ఫామ్లోనే చూసాను. మేము యూకే వచ్చాక బ్లూబెర్రీస్ మా ఫేవరెట్ ఫ్రూట్స్ అయిపోయాయి. మా ఫ్యామిలీలో అందరికీ ఇవంటే చాలా ఇష్టం.
సో కాసేపు బ్లూబెర్రీస్ కోసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్లాక్బెర్రీస్ దగ్గరికి వెళ్ళాము. బ్లాక్బెర్రీస్ దగ్గరికి వెళ్ళాం కానీ అవి ఇంకా సరిగ్గా రైప్ అవ్వలేదన్నమాట. సో వి డిడ్ంట్ పిక్ ఎనీ. ఇంకా తర్వాత మా ఆద్యకి స్ట్రాబెర్రీ ఫోటో ఫ్రేమ్ కనిపించింది. అంతే, ఫోటోలకు ఫోజులు వేయడం స్టార్ట్ చేసేసింది. పిల్లల్ని అక్కడ కొన్ని ఫొటోస్ తీసేసి పక్కనే సన్ఫ్లవర్స్ గార్డెన్ ఉంటే అక్కడికి వెళ్ళాము. ఈ సన్ఫ్లవర్స్ తోట కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఫోటోషూట్స్ కోసం అని చెప్పి ఒక మంచి వైట్ ఉయ్యాల పెట్టారు. చాలా బాగుంది అసలు. అండ్ బటర్ఫ్లై కటౌట్స్, సైకిల్స్, పాత డొక్కు కార్లు ఇలాంటివన్నీ పెట్టారనమాట ఫోటోషూట్స్ కోసం. లైక్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ కానీ ఇక్కడ చాలామంది మోడల్స్ వాళ్ళు ఉంటారు కదా, ఫోటోషూట్స్ కోసం ఇలాంటి ప్లేసెస్కి వస్తుంటారు. వ్యూ మాత్రం అదిరిపోయింది అసలు. సో మేము అక్కడ ఉండగానే చాలా పెద్ద వర్షం వచ్చింది. మేము అందరం తడిచిపోయాము. సో అందుకే వీడియోస్ తీయలేకపోయాను. ఇంక మేము కోసుకున్న ఫ్రూట్స్ అన్నీ తీసుకొని బిల్లింగ్ చేయించుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. వీ హ్యాడ్ ఎ రియలీ నైస్ టైం. లండన్లో ఉండేవాళ్ళు ఏదైనా వీకెండ్ ఎలా స్పెండ్ చేయాలో తెలియకపోతే ఖచ్చితంగా ఈ ఫామ్కి మాత్రం విజిట్ అవ్వండి. యుల్ రియలీ ఎంజాయ్ ఇట్. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాం.